గుంటూరు పట్టణం 3వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పోలవరపు జ్యోతి భర్త పోలవరపు వెంకటేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తన సతీమణిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్ల అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మా డివిజన్ అధ్యక్షులు కానీ ఎవరైనా పెద్దలు కానీ బ్రహ్మరథం పడితే మాకు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మా 3వ డివిజన్ అభ్యర్థులందరూ 3వ డివిజన్ ప్రజలందరూ కోరుకుంటూ ప్రతి గడప గడప తిరుగుతూ మంచి మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇటు 3వ డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు పోలవరపు జ్యోతి. నేను 3వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రగతి నగర్ నందు మేము ప్రచారం జరుపుకుంటున్నామండి. ప్రజల స్పందన ఎలా ఉందంటే జగనన్న చేసిన అభివృద్ధి పదాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అమ్మఒడి కానివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ కానివ్వండి, పేదల పాలిట అన్నలాగా ఆయన ఇచ్చిన వరాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయటం మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే జగనన్న అంటే ప్రతి చెల్లి అందరూ తన చెల్లెలే అనుకుంటున్నాడు. ఏ చెల్లి కంటతడి పెట్టకూడదని, ఏ ఇంట్లో ఏ చెల్లి నాకు ఈ లోటు ఉందని అనకుండా ఆడవాళ్ళ పేరు మీద పట్టాల రిజిస్ట్రేషన్ కానివ్వండి, అమ్మఒడి అంటే తల్లి అకౌంట్లో డబ్బులు వేయటం కానివ్వండి, జగనన్న చెల్లెలకి ఇచ్చిన స్థానాలని ప్రతి మహిళ ఆయన చెల్లెలుగా భావించి ఇలాంటి సహాయం చేశారండి. అలాగే ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు పిల్లలకు సైతం జగన్ మామకే ఓటేస్తామంటే మాకు చాలా ధైర్యంగా ఉందండి. మేము గెలిచి తీరుతాము. 3వ డివిజన్ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని